రంగారెడ్డి జిల్లా రుద్రారం పరిధిలోని జీపీఆర్ వెంచర్లో భూ మోసం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అక్రమ పట్టేదారు పాస్ పుస్తకాలు, డబుల్ రిజిస్ట్రేషన్లపై ఫ్లాట్ ఓనర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లాట్ ఓనర్లు కీలక సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్ లక్ష్మీ నరసింహారెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో బాధితులు తమ ఆవేదన వెలిబుచ్చారు. ఫ్లాట్ చేసిన భూమికి అక్రమంగా పట్టేదారు పాస్ పుస్తకాలు జారీ చేయడం, అదే భూమిని మళ్లీ విక్రయించడం వంటి మోసపూరిత లావాదేవీలు జరిగాయని వారు ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, అలాగే సంగారెడ్డి, పటాన్ చెరువు ఎంఆర్ఓలకు ఇప్పటికే అర్జీలు సమర్పించినట్లు ఫ్లాట్ ఓనర్లు తెలిపారు. జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత సర్వే నెంబర్లను రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డులో బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫ్లాట్ ఓనర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక లేఅవుట్ తయారు చేసినారండి. అది శ్రీ సాయినాథ్ గార్డెన్స్ రుద్రారం విలేజ్ అని ఒక 72 సర్వే నెంబర్స్ 64, 74, 75, 78 అన్ని మొదలుకొని 984 వరకు 948 వరకు 72 సర్వే నెంబర్లలో వాళ్ళు లేఅవుట్ తయారు చేసినారు. జీపీఆర్ హౌసింగ్ శ్రీ సాయినాథ్ గార్డెన్ పేరు మీద. శ్రీ సాయినాథ్ గార్డెన్ రుద్రారం 2000లో చేసినారు. వాళ్ళు గ్రామ పంచాయతీ రుద్రారం వాళ్ళది రిజల్యూషన్ కూడా గ్రామ పంచాయతీ జనరల్ బాడీ మీటింగ్లో రిజల్యూషన్ కూడా అప్రూవ్ చేయించుకున్నారు. ఈ 72 సర్వే నెంబర్లు 218 ఎకరాలు, మొత్తం 218 ఎకరాల జాగాకు వాళ్ళు లేఅవుట్ తయారు చేసి మరి 24/4 నాడు గ్రామ పంచాయతీలో జనరల్ బాడీ మీటింగ్లో అప్రూవ్ అయిపోయింది. అది అప్రూవల్ తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీ కేసన శ్రీనివాసరావు అంటే జనరల్ మేనేజర్ ఆయన పేరు పెట్టుకుంటూ జనరల్ మేనేజర్ ఆఫ్ జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ పేరు పెట్టుకొని ఆయన 3000 వరకు ప్లాట్లు మొత్తం జీపీఆర్ వెంచర్లో మొత్తం 3500 ప్లాట్లకు 3000 వరకు అమ్మినాడు. మాకు తెలిసినంత వరకు చెప్తున్నాము. అయితే వాడు ఒకటి 3264/98 ఒక డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్ పెట్టి మొత్తం అమ్మేసినాడు. ఆయన జీపీఆర్కి ఏం సంబంధం లేదు, నాది ఓన్ కెపాసిటీలో అమ్మినాను అంటున్నాడు. కానీ కాదు, అది ఈజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ నరసింహారెడ్డి గారు అని లోకల్ అతను ఏం చేశాడంటే వాళ్ళందరికీ ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ పంపించేశాడు, భయపెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ. అంత లోపల పోలీసు వచ్చారు కాబట్టి మేము పోలీసు వాళ్ళను భరతరెడ్డి గారు 108కు ఫోన్ చేసి పిలవగానే వాళ్ళు వచ్చారు. వచ్చినాకనే మేమందరం కలిసి సిఐ దగ్గరికి వెళ్ళాము. సిఐ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను కూడా జైలు పిలిచారు. పిలిచిన తర్వాత మేమందరం కలిసి జైన్ గుర్తుని బాగా ఆర్గ్యుమెంట్ చేసి మా కేసు బుక్ చేయాలంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేసిండు. మేమందరం కూడా కాంప్లైంట్ ఇస్తామంటే అందరికి అవసరం లేదు, ఎవరొకరు చేయండి అంటే అందరు కలిసి అందరు కలిసి మేము కాంప్లైంట్ ఇచ్చాము. ఆ కాంప్లైంట్ ఇప్పటివరకు కూడా దాన్ని ఏం ఎంక్వైరీ చేస్తున్నాం తప్ప వేరేది ఏం చేస్తలేరు. కాబట్టి మేమేం చేసామంటే నెక్స్ట్ చక్కగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి కలెక్టర్కు మెమోరాండం ఇద్దామని పోతే కలెక్టర్ గారు కలిశారు. కలవంగానే కలెక్టర్ గారికి మా బాధలు ఇన్ని సార్ 3000 మందికి ఇట్లా చేస్తున్న అన్యాయం జరుగుతుంది నీ ప్లాట్లు అనగానే మేడం గారు చాలా మంచిగా స్పందించి వాళ్ళు ఏమన్నారంటే ఇమీడియట్గా ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని పిలిచి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. తర్వాత ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా అవైలబుల్ లేకపోతే కింద వాళ్ళకి ఇచ్చేసి వచ్చాము. తర్వాత నెక్స్ట్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము. ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే నాకు తెలియదు, నేను జనవరి 10 తారీఖు జాయిన్ అయినా, నాకు 12 హాలిడేస్ వచ్చినాయి, నాకు పైనుంచి ఫోర్స్ వచ్చింది, నేను తెలియకుండా చేసిన అని చెప్పి ఆయన క్లియర్గా ఒప్పుకున్నాడు. మేమన్నాం సార్ ఇట్లా ఎంక్వైరీ చేయాలి కదా, ఎంక్వైరీ చేసి కనీసం ఇన్ని ప్లాట్లు ఉన్నాయి కదా అని చెప్తే ఆయన లేదు నాకు ఇప్పుడు రూల్ కొత్తగా వచ్చింది కాబట్టి నేను చేయలేకపోతున్నా, ఇక్కడ మొత్తము 218 ఎకరాల్లో 3000 ప్లాట్లు చేసామని చెప్పి ఇట్లున్నాయని చెప్పేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి తెలిసింది. నరసింహారెడ్డి గారు అని లోకల్ ప్లాట్స్ మాకు కావాలి, న్యాయం జరగాలి. మేము భేటీ అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం.
2,56,000 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు, అదే రకంగా 2,88,000 మంది పెన్షనర్సు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి 17,07,000 మంది సభ్యులకి సుమారు ₹1 కూడా అదనపు ఛార్జీలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఎన్పానల్ అయిన ప్రైవేట్ హాస్పిటల్స్ లో సుమారు 998 డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డు అందించడం జరుగుతుంది. దీని ద్వారా రాష్ట్రంలో ఉద్యోగస్తులు, పెన్షనర్సు, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ రాబోయే ఈ 2-3 రోజుల నుంచి ఏ హాస్పిటల్లో ఏదైతే 652 హాస్పిటల్స్ ఎన్పానల్ అయి ఉన్నాయో ఆ హాస్పిటల్స్ లో 998 డిసీజెస్ కు సంబంధించిన దాంట్లో ₹1 కూడా వారి నుంచి ఛార్జీ లేకుండా, మళ్ళా వారికి తిరిగి హాస్పిటల్లో చెల్లించే కార్యక్రమం లేకుండా ఈ హెల్త్ కార్డు సిస్టమ్ ద్వారా వారి బేసిక్ పే ఏదైతే గతం నుండి ఉద్యోగస్తులు అడుగుతున్నారో వారి బేసిక్ పే నుంచి 1.5% ఏదైతే ఒక ట్రస్ట్ కాన్స్టిట్యూట్ చేసి ఆ ట్రస్టులో ఈ 1.5%ని పోలరైజేషన్ చేసి దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈక్వల్ అమౌంట్ని ఆ ట్రస్ట్కి పంపు చేయటం జరుగుద్ది. ఉదాహరణకి ప్రాథమిక అంచనాల ప్రకారం మా దగ్గర ఉన్న వివరాల ప్రకారం 1.5% అంటే 528 కోట్లు, 528 crores ఉద్యోగస్తుల నుంచి ఆ ట్రస్ట్కి రేజ్ చేయటం జరుగుద్ది. సైమల్టేనియస్ గా అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 528 కోట్లు ఆ ట్రస్ట్కి జమ చేసి రమారమి 1,056 కోట్ల రూపాయలతో ఆ ట్రస్ట్ని రన్ చేస్తూ దానికి చీఫ్ సెక్రటరీ గారు సభ్యుల సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ని రన్ చేస్తూ భవిష్యత్తులో ఈ మధ్య ఏదైతే కొన్ని పేపర్లు ఉద్యోగస్తులకి ఎల్ఓసి ఇయ్యని కారణంగానో వారి ఫండ్ రాలేదన్న కారణంగానో రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ప్రాపర్ గా పేమెంట్ ఇవ్వని కారణంగానో కొన్ని దుర్ఘటనలు సరిగా అన్నది కేబినెట్ లో కూడా డిస్కషన్ వచ్చింది. భవిష్యత్తులో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నదని చెప్పటానికి ఇది ఉద్యోగస్తుల సంఘాలు కూడా అనేక పర్యాయాలు అడగటం జరిగింది. దీన్ని ఈ రోజు కేబినెట్ పూర్తిగా ఆమోదించడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదే రకంగా రాష్ట్రంలో సామాన్య ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి ఏవైతే పెద్ద పెద్ద గ్రామాల్లో, మండల హెడ్ క్వార్టర్లో, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ హాస్పిటల్స్ ని మరింత మెరుగైన వసతుల సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ వైద్య విధాన పరిషత్ని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ గా దీన్ని దృష్టిలో పెట్టుకొని కేబినెట్ ఈరోజు ఏకగ్రీవంగా కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో అదే రకంగా జిల్లా హెడ్ క్వార్టర్లో మెరుగైన వసతులతో కూడిన లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తో కూడిన హాస్పిటల్స్ ని రాబోయే కాలంలో సామాన్య ప్రజలకి మెరుగైన వైద్యం ఈ ప్రభుత్వం అందించాలనే దృఢమైన సంకల్పంతో డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు అని రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా దీనివలన
మెరుగైన వైద్యం గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా అందుద్దని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ నరసింహ గారి ఆధ్వర్యంలో వారి చైర్మన్గా, ప్రభుత్వ సలహాదారులుగా డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు, అదే రకంగా డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారిని ఆల్రెడీ గతంలోనే అపాయింట్ చేసుకోవడం జరిగింది. చైర్మన్గా దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో వీరిద్దరితో పాటు అదనంగా ఇంకొక 2 ఆఫీసర్స్తో ఒక అత్యున్నత కమిటీని కూడా ఏర్పాటు చేసి మెరుగైన కాంక్రీటెడ్ ప్రపోజల్స్తో ఒక ప్రపోజల్ను కూడా హెల్త్ సెక్టార్లో తీసుకురావాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. తప్పకుండా ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా క్యాన్సర్ లాంటి దాంట్లో డాక్టర్ దత్తాత్రేయ గారు ఫేమస్ అన్నది మీ అందరికీ తెలుసు. అటువంటి వారి సూచనలు సలహాలు కూడా తీసుకొని రాష్ట్ర ప్రజలకి మెరుగైన సేవలు, ఏదైతే మేజర్ డిసీజెస్ తో సామాన్య ప్రజలు పేదవారు ఇబ్బంది పడుతున్నారో వారికి మెరుగైన సేవలు వీటి ద్వారా కలుగుద్దని కేబినెట్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా సుమారు 100 సంవత్సరాల క్రితం ఆనాడు హైదరాబాద్ లిమిటెడ్ గా ఉండేది. ఈ ఉన్న హైదరాబాద్ లిమిటెడ్ కి నియరెస్ట్ లో ఉన్న అటు మంజీరా కానీ ఇటు ఉస్మాన్ సాగర్ కానీ ఈ 2 లేక్స్ నుంచి ట్యాంక్స్ నుంచి హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ సప్లై జరిగేది. ఏదైతే ఈ మంజీరా నుంచి వచ్చే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కానీ ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ మోటార్లు కానీ ఈ ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే పైప్ లైన్లు కానీ మోటార్లు కానీ ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి. అవి ప్రాపర్గా లేని కారణంగా 50 to 60% వాటరే ఆ ప్రాంతానికి మనం ఇవ్వగలుగుతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2 పైప్ లైన్లకి డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన పైప్ లైన్లని కొత్త పైప్ లైన్లు విత్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లతో సహా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఆ ప్రాంతంలో నివసించే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలకి శుభవార్తగా కూడా తెలియజేస్తున్నాను. అదే రకంగా ప్రధానమైంది హైదరాబాద్ మెట్రో రైల్. ఆనాడు ఎల్ఎన్టీ కంపెనీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ మెట్రో లైన్ కు శ్రీకారం చుట్టడం జరిగింది. ఫేజ్ 1 కింద 69 కిలోమీటర్లు ఎల్ఎన్టీ కంపెనీ టేక్ ఓవర్ చేసి డిలే అయినా కంప్లీట్ చేశారు. కానీ ఫేజ్ 2 ఫేజ్ 3కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేయటానికి ఫేజ్ 1లో మాకు వైబిలిటీ లేని కారణంగా ఫేజ్ 2 ఫేజ్ 3 ఎక్స్టెన్షన్ చేయలేము అని వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. తదుపరి ఈ హైదరాబాదు పట్టణం, ఈ మహానగరం దినదిన అభివృద్ధి ఎలా జరుగుతుందో మనకు తెలియంది కాదు. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ హైదరాబాద్ మహానగరానికి ఉన్న ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే. పొల్యూషన్ ని తగ్గించాలి అంటే తప్పకుండా ఈ మెట్రో రైల్ని ఎక్స్టెన్షన్ ఫేజ్ 2 ఫేజ్ 3ని చేయడంతో పాటు ఉన్న ఫేజ్ 1 కూడా ప్రాపర్ గా రన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పరిపరి విధాలు ఆలోచించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం షేర్ కూడా ఇన్వాల్వ్ చేపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర డిప్యూటీ సీఎం గారు కానీ మిగతా మంత్రులందరూ అనేక పర్యాయాలు చర్చించిన తర్వాత
ఫేజ్ 1ని రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఈ టేక్ ఓవర్ చేసిన ఫేజ్ 1తో పాటు ఫేజ్ 2, ఫేజ్ 3 కేంద్ర ప్రభుత్వం వాటాతో ఈ హైదరాబాదు మహానగరానికి మెట్రో రైల్ని ఫుల్ ప్లెడ్జ్ లో చేయాలన్నది ఈ రోజు కేబినెట్ లో ఫేజ్ 1ని ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేయడం జరిగింది. దీన్ని ఏదైతే ఈ టేక్ ఓవర్ చేసే కార్యక్రమం మార్చి 31, 2026 లోపు టేక్ ఓవర్ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో శాసనసభలో ఈ మెట్రో రైలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి దీని మీద షార్ట్ డిస్కషన్ కూడా చేయాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగింది. ప్రధాన ప్రతిపక్షాలు వారి సూచనలు సలహాలు కూడా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మెట్రో రైలుకి సంబంధించిన అంశాల్లో తీసుకోవాలని కూడా కేంద్ర రాష్ట్ర కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసినప్పుడు ఆల్రెడీ ఈ టేక్ ఓవర్ చేసే దాంట్లో ఫేజ్ 1 ఎల్ఎన్టీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసే